హలో నేను ప్రతీక్ వెల్కమ్ టు చాయ్ బిస్కెట్. సో ఇవాటి కాంబినేషన్ లో మీకు చూపిపోతున్నాను స్కోన్స్, కాఫీ ఇంపీరియల్. ఫస్ట్ మనం స్కోన్స్ చేద్దాము. చాలా సింపుల్ కానీ ఒక ప్రత్యేకత అనేది ఉండే ఒక డిష్ అనేది. ఎక్కువ మట్టికి మన హై టీ టైంలో ఎక్కువగా స్కోన్స్ అనేది సర్వ్ చేస్తుంటారు. ఎక్కువగా మన యునైటెడ్ కింగ్డమ్ లో, యుఎస్ లో, ఇట్లాంటి బయట దేశంలో హై టీలో ఇదొక మెయిన్ స్నాక్ లాగా అనుకోవచ్చు. సో దీనికి ఈ ప్రాసెస్ లో ఫస్ట్ మనం బటర్, దీంట్లో వేసుకొని ఇందులో మన మైదా ఏదైతుందో దాన్ని అండ్ ఈ రెసిపీలో మామూలుగా మనం చేసే కుకీస్ అయినా బిస్కెట్స్ అయినా ఆ రెసిపీలో చూసుకుంటే బేకింగ్ పౌడర్ ఈ రెసిపీలో కొంచెం ఎక్కువగా పడుతుంది. ఎందుకంటే అది పఫ్ అయి ఆల్మోస్ట్ ఒక చిన్న సైజ్ కేక్ లా అవుతుంది అనమాట. దీంట్లో ఒక 1 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ వేద్దాము. ఇలా వేసి దీన్ని ఇలా బాగా మిక్స్ చేసుకుందాం. మొత్తం పొడి పొడిలాగా వచ్చేదాకా మిక్స్ చేసేసుకుందాము. ఇప్పుడు ఇందులో హాఫ్ ఎగ్. సో మెజర్మెంట్ దీనికి చాలా ఇంపార్టెంట్. అలా ఉండడం వల్ల ఒక మంచి డో, సాఫ్ట్ డో వస్తుంది. సో ఒక హాఫ్ ఎగ్ దీంట్లో ఇలా వేసేద్దాము. అండ్ దాంతోపాటు దీంట్లో ఉప్పు కూడా ఉంటుంది. మనం యూజువల్లీ కుకీస్ అలాంటివి తిన్నప్పుడు ఎక్కువ స్వీట్ ఉంటుంది, కానీ ఇది లైట్ గా స్వీట్ ఉంటుంది, కొంచెం ఉప్పు పడుతుంది అనమాట దీంట్లో. సో ఆల్మోస్ట్ మీరు చెప్పచ్చు ఒక బ్రెడ్ తినేటప్పుడు మనం ఎలా ఉంటుందో అలానే ఒక టేస్ట్ ఉంటుంది దీనికి. అండ్ దీంట్లో ఇంకొంచెం అంటే ఆ బేకింగ్ పౌడర్ ఏదైతే యాడ్ చేసామో దాంట్లో కొంచెం ఈ పెరుగు కూడా యాడ్ అయినప్పుడు కొంచెం ఎక్కువగా అది లీవెన్ అవుతుంది అనమాట. సో అందుకని చెప్పేసి కొంచెం ఒక 2 టేబుల్ స్పూన్ అని చెప్పొచ్చు. సో ఒక 2 టేబుల్ స్పూన్ మన ఈ పెరుగు వేసేసాము. పెరుగు అంటే మజ్జిగ, అది వేసాము. అండ్ దీంట్లో మీకు ఇందాక చెప్పినట్టు ఎక్కువ తీపి ఉండదు, అందుకే ఒక టేబుల్ స్పూన్ షుగర్ కూడా వేస్తున్నాను దీంట్లో. అండ్ ఫైనలీ దీన్ని ఇప్పుడు మిక్స్ చేసుకుందాం. మిక్స్ చేస్తూ ఆ కన్సిస్టెన్సీని బట్టి మీరు మిల్క్ యాడ్ చేయొచ్చు. దీంట్లో మనం యాడ్ చేసిన ఇంగ్రీడియంట్స్ అన్ని ఒక దగ్గర కలిసేలాగా ఇలా మిక్స్ చేసేసుకుందాము. దీంట్లో ఇప్పుడు పాలు యాడ్ చేద్దాము, కొంచెం పాలు. సో దీన్ని ఇలా మిక్స్ చేసుకుందాం. సో ఇలా నా డో మిక్స్ అయిపోయింది, కానీ దీన్ని చేతితో కొంచెం సాఫ్ట్ చేసుకుందాము. చేయి పడినప్పుడు అది ఇంకొంచెం సాఫ్ట్, ఒక మంచి టెక్స్చర్ కూడా వచ్చేస్తుంది. ఎక్కువగా హ్యాండిల్ కూడా కాదు, లైట్ గా ఇలా ఎంత సాఫ్ట్ అయిపోయింది చూడండి. దీన్ని ఫ్రిడ్జ్ లో కవర్ చేసేసి పెట్టేద్దాం. ఒక 10 minutes లో దీన్ని ఫ్రిడ్జ్ నుంచి బయటికి తీసుకొచ్చేద్దాం. సో ఇప్పుడు ఈ డోని బయటికి తీసుకొచ్చేసాను. కొంచెం ఫర్మ్ గా ఉంది, ఈజీగా మనం డోని స్ప్రెడ్ చేసుకునేటట్టు ఉంది. కానీ ముందు మన చాపింగ్ బోర్డ్ మీద కొంచెం ఫ్లవర్ ని ఇలా డస్ట్ చేద్దాము. ఇలా డస్ట్ చేసిన తర్వాత ఈ డో ఏదైతుందో దీనిలో వేసేద్దాము. దీన్ని స్ప్రెడ్ చేసుకుందాము. దీనిపైన కూడా కొంచెం ఫ్లవర్ ఇలా వేసి ఇలా స్ప్రెడ్ చేసుకుందాము. చాలా లైట్ గా ఉంటుంది, అది మీరు చూసి స్ప్రెడ్ చేసినప్పుడు. సో చూసారు కదా, ఇది మనకి కావాల్సిన థిక్నెస్. ఇప్పుడు నా దగ్గర ఉన్న ఈ కటర్ తో నేను దీన్ని కట్ చేసుకుంటాను. మీరు ముందే మీ ఓవెన్ ని 180 degrees లో ఒక 15 minutes ప్రీ హీట్ చేసుకొని పెట్టేసుకోండి. కట్ చేసుకునే స్కోన్స్ ని మన ఈ బేకింగ్ ట్రే లో వేసేస్తున్నాను. ఇలా ఒక్కొక్కటి. ఇప్పుడు దీని మీద ఎగ్ వాష్ చేద్దాము. ఫుల్ ఎగ్ తీసుకోవట్లేదు మనము,
మనం ఎగ్ యోక్ తీసుకుంటాం. దీనివల్ల మంచి కలర్ వస్తుంది. ఇది ఆల్రెడీ మంచి కలర్ ఎల్లో కలర్ ఉంది కదా, దానివల్ల దానిపైన కూడా ఒక మంచి కలర్ వస్తుంది. ఆ కలర్ కి ఇంకొంచెం ఒక మంచి టెక్స్చర్ ఇవ్వడం కోసం మనం కొంచెం షుగర్ కూడా యాడ్ చేద్దాము. సో మరి కేవలం కలర్ కోసమే కాదు, బట్ ఆల్సో మనం తినేటప్పుడు మనకి స్వీట్ గా లోపలగా కొంచెం సాల్టీగా ఉంటుందన్నమాట. దీన్ని ఇలా దీంతో అంతే ఇలా వేసి దీన్ని పైనుంచి ఇలా ఒక మంచి థిన్ లేయర్ ఇలా వేసేద్దాము. సో మన స్కోన్స్ రెడీ అయిపోయి దీన్ని ఒక 220 degrees లో ఒక 6 to 8 minutes బేక్ చేసుకుందాము. ఇలా ఎంత మంచిగా పొంగిందో అది. మీకు ఇంకా లావుగా కావాలంటే కొంచెం లావుగానే కట్ చేసుకోండి, సో దట్ ఒక మంచి పెద్ద కేక్ సైజ్ కోన్స్ రెడీ అవుతాయి. సో దీన్ని ఇప్పుడు ప్లేట్ అప్ చేసుకుందాం. ఫస్ట్ బ్రెడ్ ఎలా అయితే కట్ చేసుకుంటామో అలా దీన్ని ఇలా 2 halves గా చేసుకుందాము. సో దీంట్లో నేను కొంచెం జామ్ జామ్ని నేను స్ప్రెడ్ చేసుకుంటా, అండ్ ఇంకో దాంట్లో కొంచెం క్లాటెడ్ క్రీమ్. క్లాటెడ్ క్రీమ్ అంటే ఏం లేదండి, మన థిక్ క్రీమ్ మార్కెట్లో ఈజీగా అవైలబుల్ ఉండే క్రీమ్. ఒక శాండ్విచ్ లాగా కవర్ చేసుకుందాము. అండ్ ఇప్పుడు దీన్ని నేను టేస్ట్ చేస్తాను. వావ్, ఒక స్పూన్ బెన్న తీసుకొని నోట్లో వేస్తే ఎలా రోల్ అవుతూ ఉంటుందో అలానే ఉందండి, చాలా బాగుంది. దీంతో పాటు ఒక మంచి చిల్ కాఫీ అంటే బాగుంటుంది కదా. ఇంకెందుకంటే వెయిటింగ్, స్ట్రైట్ అవే మన కాఫీ ఎలా చేయాలో చూపించేస్తాం. సో ఫస్ట్ మనం ఒక పాట్ తీసుకొని అందులో కొంచెం ఈ సినమన్ ఏదైతే ఉందో దాల్చిన చెక్క, దాన్ని బాయిల్ చేసుకుందాం. ఒక మంచి ఉడుకు రావాలి. సో ఈ వాటర్లో మన సినమన్ ఏదైతే ఉందో డిజాల్వ్ అయిపోయింది. ఆ ఫ్లేవర్ ఏదైతే కావాలో అది కూడా వచ్చేసింది. ఇప్పుడు మన స్టవ్ ఆఫ్ చేసేసాను, ఎందుకంటే ఇది చిల్ కాఫీ. ఈ చిల్ కాఫీలో మనకి ఈ సినమన్ వచ్చేసి ఒక మంచి ఫ్లేవర్ కోసం మనం దీన్ని హీట్ చేసుకున్నాము. సో దీంట్లో నేను చిల్డ్ మిల్క్ యాడ్ చేస్తున్నాను. ఓకే, సో ఈ చిల్ మిల్క్ దీంట్లో యాడ్ చేసేసాను. అండ్ దాంతోపాటు నేను ముందే చేసి పెట్టుకున్న బ్రూడ్ కాఫీ, ఈ కాఫీ ఏదైతే ఉందో దాన్ని బ్రూ చేసుకున్నాను, చాలా స్ట్రాంగ్ గా ఉంది. సో దీన్ని కూడా దీంట్లో వేసేస్తాను. ఒక 1 tablespoon షుగర్. దీన్ని మిక్స్ చేసుకొని, బెస్ట్ సర్వింగ్ అంటే ఇది చిల్ కాబట్టి మిక్స్ చేసుకొని నేను ఒక జార్లో వేసేసుకొని ఫ్రిడ్జ్ లో వేసుకోండి. ఒక 10-20 minutes, లేదా మీ స్నాక్స్ ఏదైతే చేస్తున్నారో అది రెడీ అయిపోయిన తర్వాత దీన్ని ఫ్రిడ్జ్ లో తీసేసుకొని స్ట్రైట్ అవే కన్జ్యూమ్ చేయొచ్చు. సో ఇది మన షుగర్ బాగా మిక్స్ అయిపోయింది దీంట్లో. ఇప్పుడు మనం గ్లాస్ తీసుకుందాము. గ్లాస్, ఇందులో ఫస్ట్ నేను క్లాటెడ్ క్రీమ్, నేను చెప్పా కదా చాలా రిచ్, సో దీంట్లో ఫ్రెష్ క్రీమ్ వాడుతున్నాను. ఫస్ట్ ఒక లేయర్ గా వేసుకున్నాం మనం దీన్ని. సో మీరు అనుకోవచ్చు అబ్బా పాల్గా ఉంటుందా అని, లేదండి, ఈ కాఫీ అంత స్ట్రాంగ్ గా ఉండడం వల్ల మనం ఈ క్రీమ్ ఏదైతే యాడ్ చేసామో ఈ రెండు బాగా బ్యాలెన్స్ అయిపోతుంది. ఇప్పుడు దీంట్లో నేను ఐస్, క్రష్డ్ ఐస్ వేస్తున్నాను. అండ్ ఫైనలీ దీంట్లో మనం ఇందాక చేసి పెట్టుకున్న ఈ కాఫీ డికాషన్ లో సినమన్ ఫ్లేవర్ ఇన్ఫ్యూజ్ చేసాం కదా, ఆ డికాషన్ కూడా దీంట్లో వేసేద్దాము. సో ఇప్పుడు ఇది జస్ట్ కాఫీ కాదు కదా, ఇది ఒక చిల్డ్ కాఫీ ఇంపీరియల్ కాబట్టి దీంట్లో ఇంకా రిచ్నెస్ యాడ్ చేయడం కోసం నా దగ్గర సైఫన్ ఉంది, మన క్రీమ్ సైఫన్. దీన్ని సో మన ఈ కాఫీ ఇంపీరియల్ రెడీ అయిపోయింది. దీన్ని పైన సినమన్ తో డస్ట్ చేసుకుందాము.
సినిమాతో జస్ట్ ఒక టాపింగ్ లాగా వేసుకుందాం దీని మీద. చూడండి చాలా బాగుంది కదా. దీంట్లో మనం సినిమన్ ఫ్లేవర్ ఎక్కువగా ఇన్ఫ్యూజ్ చేసాం కాబట్టి సినిమన్ వేసుకుంటాను. కావాలంటే మీరు దీంట్లో కోకో పౌడర్ వేసుకోవచ్చు, అది కూడా చాలా బాగుంటుంది. అంతే. సో చూసారు కదా ఈ సూపర్ కాంబినేషన్ వామ్ స్కోన్స్, అది కూడా జామ్ తో కొంచెం క్లాటెడ్ క్రీమ్ తో స్టఫ్ చేసుకున్నది. అండ్ దాంతో పాటు ఒక చిల్డ్ కాఫీ ఇంపీరియల్, రెండు రెడీ అయిపోయి ఇంకెందుకంటే వెయిటింగ్. నేనైతే సూపర్ గా ఇప్పుడు రిలాక్స్ అవుతూ హ్యాపీగా ఈ స్కోన్స్ అండ్ దాంతో పాటు కాఫీ ఇంపీరియల్ ఎంజాయ్ చేస్తాను. ఆసమ్. ఇది కింద పెట్టా ఎందుకంటే అంత బాగుంది ఇది. సో వావ్, సూపర్ గా ఉందండి. చిల్ కాఫీ ఇంపీరియల్, దాంతో పాటు మన ఈ వామ్ గా ఉండే స్కోన్స్, సూపర్ గా ఉంది. ఇంగ్లీష్ స్కోన్స్ తయారు చేసే విధానం: ఒక బౌల్లో బటర్, మైదా మిక్స్ చేసి అందులో బేకింగ్ పౌడర్, హాఫ్ ఎగ్, సాల్ట్, కొంచెం బటర్ మిల్క్, 1 టేబుల్ స్పూన్ షుగర్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న ఈ పదార్థాల్లో కొంచెం పాలు వేస్తూ ఒక ముద్దలా చేసుకోవాలి. ముద్దలా చేసుకున్న ఈ మిశ్రమంని ఫ్రిడ్జ్ లో ఒక 10 నిమిషాల వరకు రెస్ట్ చేసుకోవాలి. 10 నిమిషాల తర్వాత ఈ ముద్దని తీసి రౌండ్ గా స్ప్రెడ్ చేసుకోవాలి. స్ప్రెడ్ చేసుకున్న ఈ మిశ్రమంని రౌండ్ కటర్ తో కట్ చేసుకొని బేకింగ్ ట్రే లో అరేంజ్ చేసుకోవాలి. అరేంజ్ చేసుకున్న తర్వాత ఎగ్ యోక్, ఇంకొంచెం షుగర్ మిక్స్ చేసి దాన్ని స్కోన్స్ మీద బ్రష్ చేసుకోవాలి. ముందుగానే ప్రీహీట్ చేసుకొని పెట్టుకున్న ఓవెన్ లో స్కోన్స్ ని వేసేసి 220 degrees లో 6 to 8 minutes వరకు బేక్ చేసుకోవాలి. హాట్ గా ఉండే స్కోన్స్ రెడీ. కాఫీ ఇంపీరియల్ తయారు చేసే విధానం: ముందుగా స్టవ్ మీద ఒక పాట్ లో కొంచెం నీళ్లు వేసి అందులో దాల్చిని చెక్క పౌడర్ వేసి మరగబెట్టుకోవాలి. దాన్ని కొంచెం చల్లారిన తర్వాత అందులో కొంచెం పాలు వేసి, కొంచెం షుగర్, కొంచెం కాఫీ డికాషన్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక గ్లాస్ లో కొంచెం ఫ్రెష్ క్రీమ్, క్రష్డ్ ఐస్, దాంతో పాటు మనం ముందుగానే చేసుకొని పెట్టుకున్న ఈ కాఫీ మిశ్రమాన్ని అందులో వేసుకోవాలి. ఫైనల్ గా దీన్ని విప్ క్రీమ్ తో గార్నిష్ చేసి కొంచెం సినమన్ ని పైన డస్ట్ చేసుకుంటే చిల్డ్ కాఫీ ఇంపీరియల్ రెడీ. చూసారు కదా ఈ కాంబినేషన్, మీరు కూడా ట్రై చేయండి ఇలాంటి ఒక మ్యాజికల్ కాంబినేషన్. మళ్ళీ మీ ముందు ఇంకా మంచి రెసిపీస్ తో, మంచి హెల్తీ కాంబినేషన్స్ తో మీ ముందు ఉంటాను. చాయ్ బిస్కెట్ తో మీ ప్రతీక్. మీకు ఒక సూపర్ కాంబినేషన్ అండి ఇది. చీజ్ బాల్స్ అండ్ దాంతో పాటు ఒక మంచి లెమన్ గ్రాస్ టీ.